జయ రామకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఒక్కొక్క ధర్మ సందేహాన్ని మీకు వివరిస్తూ వెళ్తున్నాం కదా. సో చక్కగా ఒక్కొక్క వీడియోని ఫాలో అవుతుంటే మీకు ఎన్నో సందేహాలు తీరడం అవుతుంది. మరియు మీకు కొంత ఆధ్యాత్మిక జీవితం మీద కొంత అభిలాష కూడా కలుగుతుంది. ఆ జీవితంలోకి ప్రయాణించాలి అనేటువంటి ఉత్సాహం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి చక్కగా ఒక్కొక్కటి వీడియో ఫాలో అవుతూ వెళ్దాము. మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇలా కొనసాగిద్దాం. ఈరోజు ఒక ధర్మ సందేహం గురించి చూద్దాం. అది ఏమిటి అంటే, ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలోకి ఎటువంటి సందర్భంలో ప్రవేశిస్తారు? ఎందుకంటే అందరూ రావటం లేదు కదా, ఆ ప్రయాణం అందరూ మొదలు పెట్టడం లేదు, అందరూ ఆ సాహసం చేయటం లేదు. ఒకవేళ ఆ సాహసం చేస్తే ఎవరు చేస్తారు, ఎటువంటి సందర్భంలో చేస్తారు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి ఉండేటువంటి క్వశ్చన్. ఎందుకంటే మీరు జనబాహుళ్యంలో చూస్తే అజ్ఞానులే ఎక్కువగా ఉంటారు. కాబట్టి అజ్ఞానులు ఎప్పుడు కూడా ఆ మార్గంలోకి వెళ్ళరు. అసలు ఎంత ఇది ఆధ్యాత్మిక జీవితం పిరికి పందుల కోసం కాదు అని కూడా స్వామి వివేకానంద అంటుంటారు. చాలా ధైర్యవంతుల కోసమే ఈ మార్గం అనమాట. ఎందుకంటే కత్తి మీద సాము అంటే ఏంటి? ఒక కత్తి ఉంది, దాని మీద ఎవరు ప్రయాణం చేస్తారు చెప్పండి? ఒక కత్తి మీద ఒక ప్రయాణం చేయాలి అంటే కత్తి లాంటి వ్యక్తి అయితేనే కదా. అంటే కత్తిలాగా మనం తయారు కావాలి అంటే మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా పోగొట్టుకోగలగాలి. అంత సాహసం ఎవరు చేస్తారు చెప్పండి? మనలో ఉన్న అహంకారము, ఎన్నో అరిషడ్ వర్గాలు అన్నీ మనలో పేరుకుని పోయాయి. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్, ఈగో ప్రాబ్లమ్స్ అవన్నీ పక్కన పెట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. అప్పుడే మనకు ఆధ్యాత్మిక జీవితం అనేది మనకు సూట్ అవుతుంది అనమాట. అయితే ఎవరు అయితే సరే, అటువంటి పరిస్థితి ఎలా కలుగుతుంది? ఒక మనిషికి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలి అనేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. కాబట్టి ఒక వ్యక్తికి ఎవరికైనా సరే అనుకోకుండా ఏదైనా విపత్తు జరిగింది, లేదా ఒక ఆత్మీయుల్ని కోల్పోయారు, ఇలాంటప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆ వైరాగ్య భావం అనేది కలుగుతుంది. ఏమిటి జీవితము, ఎందుకు ఇలా ఉంది? లేదా ఏదైనా ఒక పెద్ద నష్టపోయారు, ఒక బిజినెస్ లోనో ఏదో సంథింగ్ ఏదో నష్టపోయారు, లేదా మీరు బాగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమిటి ఈ జీవితం అసలు అనేది కొంత మనకు అంతర్ముఖం అవుతాం. ఎప్పుడైతే ఆ జీవి అంతర్ముఖం అవుతారో అప్పుడు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఏంటిది? ఒకరేమో నాకే వచ్చాయి ఈ కష్టాలు, భగవంతుడు నాకే ఇచ్చాడు ఈ కష్టాలు అనుకుని డిప్రెస్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడం ఒక పద్ధతి. ఇంకొకరు ఏం చేస్తారు? అదే కష్టం వచ్చిన వ్యక్తి నాకెందుకు వచ్చింది ఈ కష్టము అని జీవితం అంటే ఏమో తెలుసుకోవాలి అని గురువులను ఆశ్రయించడం అయితేనేమి, ఒక సద్గ్రంథాలను పఠించడం అయితేనేమి, అలా తన లైఫ్ ని అలా టర్న్ చేసుకుంటారు. కాబట్టి ఎవరు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాని భగవంతునికి ఎవరి మీద పక్షపాతం అనేది లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం అనేది అందరికీ తెరిచిపెట్టింది. మోక్ష మార్గం ఇక్కడ అందరికీ కూడా తెరిచిపెట్టి ఉంది. భారతదేశంలో మనం జన్మ తీసుకున్నాము, మనం ఒక హిందువుగా ముఖ్యంగా జన్మ తీసుకున్నాము అంటే మోక్షానికి మార్గం తెరుచుకుంది, మోక్షానికి రాచబాట వేశారు. కాబట్టి నీ జన్మను తరింపజేసుకో. ఇక్కడ ఈ పుణ్యభూమిలో నువ్వు నివసిస్తున్నావు అంటే నీవు ధర్మంగా ఉంటూ, ధర్మార్గంలో ఉంటూ, నీతిమయమైన జీవితం గడుపుతూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకో అని భగవంతుడు ఎన్నో లక్షల జన్మల తర్వాత భూమి మీద పుట్టినా కూడా, మానవుడిగా పుట్టినా కూడా భారతదేశంలో హిందువుగా పుట్టడం అనేది జరుగుతుందని చెప్తారు. గొప్ప గొప్ప గురువులే చెప్పినటువంటి విషయం. కాబట్టి గరుడ పురాణంలో కూడా చెప్పారు, హిందువుగా పుట్టి భారతదేశంలో హిందువుగా పుట్టిన వాళ్ళకే మోక్ష మార్గం ఉంటుంది. అదేంటండి వేరే మతాల వాళ్ళకు ఉండదా అంటే ఉంటుంది. అయితే వాళ్ళు తర్వాత ఈ వాళ్ళ మతంలో ఉన్న తర్వాత వాళ్ళకు గొప్ప వ్యక్తిగా జీవించి వాళ్ళు ఎంతో కొంత ధర్మబద్ధమైన జీవితం గడిపాక తర్వాత వాళ్ళు హిందువుగా పుడతారంట. ఇప్పుడు మీకు కొన్ని సందేహాలు కలుగుతుంటే అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాము. ఇది గరుడ పురాణంలో చెప్పిన విషయం. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పినటువంటి విషయం అనమాట. మన మతం అంటే గొప్ప అని చెప్పుకున్నటువంటి విషయం కాదు. మన మతం ఏంటిదంటే అందరినీ హక్కును చేసుకుంటుందని, హక్కును చేర్చుకునేటువంటి శక్తి ఉంది మన మతానికి. ఎందుకంటే మనం అందరం బ్రాడ్ మైండెడ్ పీపుల్ అనమాట. మనకి ఎక్కడ కూడా సంకుచితమైనటువంటి భావాలు ఎక్కడ ఎవరికి లేవు. మనం అందరినీ మన వాళ్ళు అనుకుంటాం, అందరినీ మన సోదరులోనే అనుకుంటాం. కాబట్టి అలాగే వెళ్దాం. మనం వేదాంతానికి వాదంతో పని లేదు.
ఈ మతం గొప్పదా ఆ మతం గొప్పదా మనకు అవసరం లేదు. నువ్వు హిందువుగా పుట్టావా, భారతదేశంలో పుట్టావా, జన్మను తరించుకోవడానికి అవకాశం ఉంది, తరింపజేసుకో అని చెప్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి అలా 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకరేమో నాకే కష్టాలు వచ్చాయనుకుని డిప్రెస్ అయిపోయి తన జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. ఇంకొకరు ఏం చేస్తారు, అరే ఎందుకు వచ్చింది ఈ కష్టం, దీని అంతు చూస్తాను, నేను ఈ జీవితం అంతేంటో చూస్తాను, ఒక గురువుని ఆశ్రయిస్తాను అని భగవంతుడి మీద మొరపెట్టుకోవాలి. గురువు కావాలి నాకు, జీవితంలో ఒక సద్గురువు నాకు లభించాలి అని మనం తీవ్రంగా వ్యాకులత చెందితే భగవంతుడు అప్పుడు మన అర్హతకు తగ్గట్టుగా ఒక గురువుని మనకు ప్రసాదిస్తారంట. అప్పుడు మనం అలా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ ఉండొచ్చు. కాబట్టి అలా ఎవరికైనా సరే అలాంటి విపత్తు కలిగినప్పుడు, అలాంటి నష్టాలు కలిగినప్పుడు, ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు అప్పుడు ఆ వైరాగ్య భావన వచ్చి వాళ్ళు అలా వస్తారు ఆధ్యాత్మిక జీవితంలోకి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక పంపిస్తూ ఉండండి, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.